యేసయ్య కనుక నీ ఇంటికి వస్తే, ప్రైజ్ ది లార్డ్, ఆయన ఎవరు అనుకున్నావు? ఆయన ఎవరు అనుకున్నావు? రాజుల రాజు, ప్రభుల ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజే కనుక నీ ఇంటికి వస్తే నీ స్థితిగతులు మారిపోవునుగాక. నీ స్థితిని మార్చువాడు ఆయన. ఆయన నీ ఇంట అడుగు పెడితే చాలు, నీ జీవితం మారిపోయింది. రక్షణ పొందేవా? రక్షణ పొందితే రక్షణ పొందినటువంటి తన పిల్లల గురించి ప్రభు అంటున్నాడు, ఇదిగో వీళ్ళెవరో తెలుసా? యాజకులను, రాజులను, యాజక సమూహమును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఆయన ఎలా మార్చాలని కోరుకుంటున్నాడు తెలుసా? చెప్పాలి. రాజులను యాజక సమూహంగా చేయాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నేను సామాన్యులం కాదు. ఆయన ఆత్మ మన మీద నిలిచి ఉంటే చాలు, ఆయన బలమైన సన్నిధి మన మీద నిలిచి ఉంటే చాలు, ఆయన ఇచ్చే విడుదలను నీవు పొందుకోగలిగితే చాలు, నీ జీవితం మారిపోయింది. నువ్వెవరివో తెలుసా? రాజును, యాజక సమూహంగా మారుతావు. ఎంత అద్భుతమైనటువంటి అవకాశం! ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండగా ఆయన ప్రక్కన కూర్చుండగలిగే ఓ గొప్ప యోగ్యతను ఆయన నీకు ఇచ్చుడికి ఇష్టపడుతూ ఉన్నాడు.